హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొద్ది రోజులుగా మీ ఇంట్లో కారణం లేకుండా గొడవలు, డబ్బు నిలవకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఏ పని పూర్తి కాకపోవడం జరుగుతుందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే కన్యరాశి వారి ఇంటి నుండి నిశ్శబ్దంగా దూరమవుతున్న ఒక శక్తి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేలా మీ మనసును కేంద్రీకరించండి. ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం మీరు శాశ్వతంగా మిస్ అవుతారు. ఈ వీడియో కన్యరాశి వారికి మాత్రమే. మీ రాశి కన్యరాశి అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేయవద్దు. ఎందుకంటే నేను చెప్పే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీ భవిష్యత్తును సరిదిద్దే ఒక అద్భుతమైన అవకాశం ఈ వీడియో ద్వారా మీకు లభిస్తుంది. ఈ వీడియోను చూస్తున్న కన్యరాశి వారు ముందుగా కమెంట్లో జై దుర్గమ్మ తల్లి అని భక్తితో రాయండి. అలాగే వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వసిస్తారు. భక్తితో చేసే ఈ చిన్న పని మీ జీవితంలోకి ఒక సానుకూల శక్తిని తీసుకురావడానికి మొదటి మెట్టు అవుతుంది. జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టసుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కన్యరాశి వారి జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వారు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. బయటకు ఎంతో నవ్వుతూ, ఎంతో ధైర్యంగా, ఏ సమస్య లేనట్టుగా కనిపించే కన్యరాశి వారు లోపల మాత్రం అంతులేని మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. వారి అంతరాత్మ నిరంతరం ఏదో ఒక భయంతో, ఆందోళనతో రగిలిపోతోంది. గుండె నిండా ఎన్నో బాధలు పెట్టుకుని కూడా తమ కుటుంబ సభ్యుల సంతోషం కోసం, వారి భవిష్యత్తు కోసం ఆ బాధలన్నింటినీ తమలోనే దిగమింగుకుంటూ బ్రతుకుతున్నారు. తమ కష్టాలను ఎవరితోనూ పంచుకున్నా ఎదుటివారు తమను అర్థం చేసుకోలేక, ఒకవేళ అర్థం చేసుకున్నా తిరిగి అవహేళన చేస్తారేమో అన్న భయంతో ఒంటరిగా కుమిలిపోతున్న కన్యరాశివారు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. పగలు మొత్తం ఏదో ఒక పనిలో పడి తమ బాధలను మరిచిపోవాలని చూస్తారు. కానీ రాత్రి కాగానే వారి కష్టాలు కళ్ల ముందు మెదులుతాయి. ప్రశాంతంగా నిద్రపోదామన్నా నిద్రపట్టని పరిస్థితి వారిది. కళ్ళు మూసుకుంటే రేపటి గురించిన ఆందోళనలు, అప్పులు ఎలా తీర్చాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, పిల్లల భవిష్యత్తు ఏమిటి అనే భయాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదే అసలు మలుపు. ఆర్థికంగా కన్యరాశి వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సంపాదన బాగానే ఉన్నా కూడా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవడం లేదు. ఒకవైపు నుండి ఎంతో కష్టపడి చెమటోడ్చి డబ్బు సంపాదించి ఇంటికి తీసుకువస్తుంటే, ఇంకోవైపు నుండి అంతకంటే పెద్ద ఖర్చు వచ్చి వారి కోసం ఎదురుచూస్తుంది. ఈ నెలలో ఎలాగైనా కాస్త డబ్బు ఆదా చెయ్యాలి, అప్పులు తీర్చాలి అనుకుంటారు. కానీ నెలాఖరు వచ్చేసరికి ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం రావడం, లేదా అనుకోని విధంగా ఆసుపత్రి ఖర్చులు, వాహనాల రిపేర్లు లాంటివి వచ్చి పడతాయి. దీనివల్ల చేయకూడదు అనుకున్నా కూడా మళ్ళీ కొత్త అప్పులపాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుల వాళ్ల నుండి వచ్చే ఒత్తిడి, సమయానికి వడ్డీలు కట్టలేకపోవడం కన్యరాశి వారి మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ఎంత కష్టపడినా ఈ అప్పుల ఊబిలోంచి బయటపడలేకపోతున్నామనే తీవ్రమైన బాధ, నిస్సహాయత వారిని నిత్యం వేధిస్తోంది. ఒకప్పుడు ఎంతో దర్జాగా బ్రతికిన వారు కూడా ఇప్పుడు 10 రూపాయల కోసం ఇతరుల ముందు చేయి చాపాల్సిన పరిస్థితి రావడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే కన్యరాశికి అధిపతి బుధుడు. బుధుడు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది అద్భుతమైన తెలివితేటలు, వ్యాపార దక్షత, వాక్చాతుర్యం మరియు ఆలోచనాశక్తి. కన్యరాశివారు పుట్టుకతోనే చాలా తెలివైనవారు. ఏ సమస్యనైనా సులభంగా విశ్లేషించి పరిష్కరించగల సమర్థులు. కానీ ప్రస్తుత గ్రహస్థితులు, ముఖ్యంగా రాహువు, కేతువు లేదా శని ప్రభావం వల్ల ఆ బుధుని శక్తి కాస్త మందగించింది. దీనివల్ల కన్యరాశి వారి ఆలోచనల్లో ఒక రకమైన గందరగోళం ఏర్పడుతోంది. ఎప్పుడూ ఎంతో స్పష్టంగా ఆలోచించేవారు ఇప్పుడు చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఒక అదృశ్యమైన ఆధ్యాత్మిక ప్రభావం వారి మనస్సును కమ్మేస్తోంది. ఆకాశంలో జరిగే ఈ గ్రహాల మార్పులు వారి ఇంటి వాతావరణంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యం అనేది మనకు దారి చూపే దీపం లాంటిది. అది ఏదీ శాశ్వతమని చెప్పదు. కాలం మారుతుంది, గ్రహగతులు మారుతాయి, మీ కష్టాలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. కానీ ఆ సమయం వచ్చే వరకు మన ఇంట్లోని వాతావరణాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్నదే ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్న. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు.
కేవలం ఆర్థిక సమస్యలే కాకుండా కుటుంబ వాతావరణం కూడా కన్యరాశి వారిని ఎంతో బాధిస్తోంది. ఒకప్పుడు ఎంతో సంతోషంగా, నవ్వుతూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గడిపిన ఇంట్లో ఇప్పుడు ఎప్పుడూ ఏదో ఒక అలజడి రేగుతోంది. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య లేదా తోబుటువుల మధ్య ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే భయంకరమైన వాదనలు మొదలవుతున్నాయి. ఎంతో చిన్న విషయానికి, కనీసం పట్టించుకోవడవసరం లేని విషయానికి విపరీతమైన కోపం రావడం, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత పూర్తిగా కరువయింది. ఎంతో ప్రేమగా ఉండే కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఒకరినొకరు అనుమానించుకునే పరిస్థితి వస్తోంది. నేను నా కుటుంబం కోసం రేయింబవళ్లు రక్తం చిందించి కష్టపడుతున్నా నా వాళ్ళ నన్ను కనీసం అర్థం చేసుకోవడం లేదు కదా అనే ఆవేదన కన్యరాశి వారిని మరింత కుంగదీస్తోంది. ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే ఏదో తెలియని భయం, ఇంట్లో ఎప్పుడు ఎవరు ఎలా గొడవకు దిగుతారో, ఎవరి మూడ్ ఎలా ఉంటుందో అనే ఆందోళన వారిని ఇంటికి దూరంగా ఉండేలా చేస్తోంది. పనిచేసే చోట ఉన్న ఒత్తిడికి తోడు ఇంట్లో కూడా ప్రశాంతత లేకపోవడం వల్ల వారు మానసికంగా పూర్తిగా అలసిపోతున్నారు. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక భావోద్వేగ సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది చాలామంది కన్యరాశి వారి జీవితాల్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న నిజమైన కథ. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ఎంతో అర్థం చేసుకునేవారు. కన్యరాశికి చెందిన ఆ యజమాని ఎంతో కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంట్లో ఎప్పుడూ నవ్వులుండేవి. పండుగొస్తే చాలు ఆ ఇల్లు ఒక దేవాలయంలా కళకళలాయేది. కానీ రాను రాను ఆ ఇంట్లో వాతావరణం మారడం మొదలైంది. ఆయనకు ఆఫీసులో ప్రమోషన్ ఆగిపోయింది. వ్యాపారంలో ఊహించని నష్టాలొచ్చాయి. మొదట్లో ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇంట్లో నిశ్శబ్దం పెరిగింది. భార్యాభర్తల మధ్య మాటలు తగ్గాయి. ఒకరోజు ఉదయం పూజ చేస్తుండగా దీపం అకారణంగా కొండెక్కడం ఆయన గమనించాడు. ఆ రోజు సాయంత్రమే ఇంట్లో ఒక చిన్న ఆర్థిక విషయం మీద చాలా పెద్ద గొడవ జరిగింది. ఒకరినొకరు ఎన్నడూ అనుకోని మాటలు అనుకున్నారు. పిల్లలు ఆ గొడవ చూసి భయపడిపోయారు. ఆ రాత్రి ఆయన ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకు నా జీవితం ఇలా మారిపోయింది, నా ఇంటికి ఏమైంది అని కుమిలిపోయాడు. ఆ ఇంట్లో డబ్బు లేకపోవడం కంటే ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం సన్నగిల్లడం ఆయన్ని ఎక్కువ బాధ పెట్టింది. వాళ్ళు గమనించిన విషయం ఏమిటంటే ఆ ఇల్లు ఒకప్పుడు దైవత్వంతో, సానుకూల శక్తితో నిండి ఉండేది. కానీ కష్టాలు వచ్చినప్పుడు వారు దేవుడిని నిందించడం మొదలుపెట్టారు. పూజలు ఆపేశారు. ఇంట్లో కోపం పెంచుకున్నారు. అప్పుడే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించింది. ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకం. పైన చెప్పిన కథలో ఆ కుటుంబం చేసిన పొరపాటే చాలామంది కన్యరాశి వారు ఇప్పుడు చేస్తున్నారు. మీ సమస్యలన్నింటికీ కారణం కేవలం బయటి పరిస్థితులే అని, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేశారని, లేదా మీ బంధువులు మీకు చెడు చేశారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి మన ఇంట్లో ఉండే ఒక అద్భుతమైన శక్తి క్రమంగా మనల్ని వదిలి నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం వల్లే ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ టైటిల్లో చెప్పిన శక్తి అంటే ఎవరో ఒక వ్యక్తి, ఒక మనిషి లేదా ఒక మహిళ ఖచ్చితంగా కాదు. దయచేసి మీ ఇంట్లోని ఆడవారిని లేదా ఇతరులను ఎవరినీ నిందించకండి. ఆ శక్తి మరేదో కాదు, మన ఇంట్లో నెలకొని ఉండే అద్భుతమైన సానుకూల వాతావరణం, దైవ అనుగ్రహం, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం, మనసులోని ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అంతులేని ఐక్యత. ఈ సానుకూల శక్తి మన ఇంట్లో ఒక రక్షణ కవచంలా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా ఈ సానుకూల శక్తిని తరిమేస్తామో అప్పుడు ఆ ఇంట్లోకి ప్రతికూల ఆలోచనలు, దరిద్రం, భయంకరమైన అనారోగ్యం, తీరని గొడవలు దానంతట అవే ప్రవేశిస్తాయి. ఆ తర్వాత మీరు ఎంత కష్టపడినా ఫలితం శూన్యంగానే మిగిలిపోతుంది. కన్యరాశి వారి ఇళ్లల్లో సాధారణంగా భక్తిభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఏ పని చేసినా ఎంతో పద్ధతిగా, క్రమశిక్షణతో, శుభ్రంగా చేస్తారు. ఇంటిని ఒక గుడిలా చూసుకుంటారు. కానీ గత కొంతకాలంగా వరుసగా జరుగుతున్న చెడు సంఘటనల వల్ల, ఎదురవుతున్న అవమానాల వల్ల వారిలో మానసిక అలసట పెరిగిపోయింది. దేవుడు తమకు అన్యాయం చేస్తున్నాడనే భావన వారిలో బలపడి ఇంట్లో దైవచింతన క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు ఎంతో నిష్టగా, నమ్మకంతో చేసుకునే పూజలు, వ్రతాలు ఇప్పుడు కేవలం ఒక అలవాటుగా లేదా మొక్కుబడిగా మారిపోయాయి. పూజగదిలో దీపం పెట్టే సమయంలో కూడా మనసంతా ఆందోళనలతో, రేపటి గురించిన భయాలతో, అప్పుల వాళ్ల గురించిన ఆలోచనలతో నిండిపోతోంది. భక్తి అనేది ఒక భావం, అది యాంత్రికంగా చేసే పని కాదు.
మనసు ప్రశాంతంగా లేనప్పుడు, మనసులో భక్తి పూర్తిగా లోపించినప్పుడు మనం చేసే పూజలు దేవుడికి చేరవు. అవి పూర్తి ఫలితాన్నివ్వలేవు. అందుకే ఇంట్లో సానుకూల శక్తి క్షీణించడం మొదలవుతుంది. ఈ ఒక్క విషయం జీవితాన్ని మార్చేస్తుంది. ఇంట్లో నుండి ఆ అద్భుతమైన సానుకూల శక్తి, ఆ లక్ష్మీదేవి కటాక్షం వెళ్ళిపోవడానికి ఆధ్యాత్మికంగా కొన్ని ప్రధానమైన కారణాలున్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది ఇంట్లోని పెద్దలను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించకపోవడం లేదా వారి మనసు నొచ్చుకునేలా కఠినంగా మాట్లాడడం. కన్యరాశివారు సాధారణంగా చాలా మంచివారి, అందరికీ సహాయం చేసే గుణం కలవారి. అయినప్పటికీ విపరీతమైన మానసిక ఒత్తిడి, బయటపడుతున్న కష్టాల కారణంగా ఒక్కోసారి తమ సహనాన్ని కోల్పోయి ఇంట్లోని పెద్దలపై, జీవిత భాగస్వామిపై అసహనాన్ని, విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కన్నవారి కంట్లో నీరు తిరిగితే, మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన పెద్దల మనసు గాయపడితే ఆ ఇంట్లో సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నిలవదు. కోపంలో మనం అనే ఒక చిన్న మాట జీవితకాలం ఎదుటివారిని గాయపరుస్తుంది. కత్తితో చేసిన గాయం మానిపోతుందేమో కానీ మాటతో చేసిన గాయం ఎప్పటికీ మానదు. ఆ గాయం నుండి వచ్చే ప్రతికూల తరంగాలు, వారి కన్నీటి చుక్కలు ఇంటి వాతావరణాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేస్తాయి. మరో ముఖ్యమైన కారణం సాయంత్రం సమయంలో ఇంట్లో జరిగే అనవసరమైన గొడవలు. ఉదయం సూర్యోదయం మరియు సాయంత్రం సూర్యాస్తమయం అంటే సంధ్యా సమయాలు ఎంతో పవిత్రమైనవి. దేవతలు సంచరించే సమయాలు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయాల్లో ఇంట్లో ప్రశాంతత ఉండాలి, దీపారాధన జరగాలి, దేవుని స్తోత్రాలు వినిపించాలి. కానీ ఆర్థిక కష్టాల ఒత్తిడి వల్ల సరిగ్గా ఆ సమయానికి అప్పుల గురించి, డబ్బు గురించి ఇంట్లో తీవ్రమైన వాదనలు జరుగుతూ ఉంటాయి. సంధ్యా సమయంలో ఇంట్లో గొడవలు పడడం, గట్టిగా పరుష పదజాలంతో అరవడం, పిల్లలను కొట్టడం, ఏడవడం వల్ల ఆ ఇంట్లోకి రావాల్సిన అదృష్టం, లక్ష్మీదేవి తలుపు వద్ద నుండే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఆ సమయాల్లో ఆ ఇంట్లో దారిద్ర్య దేవత జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది అని మన పెద్దలు పదే పదే చెబుతుంటారు. అందుకే ఆ సమయంలో ఎప్పుడూ ఇంట్లో నవ్వుతూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎంతటి కష్టమైన విషయమైనా ఆ సమయం దాటిన తర్వాతే మాట్లాడుకోవాలి. ఇదే అసలు మలుపు. పూజా గదిని, ఇంటిని నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా ఈ దైవశక్తి మనకు వేగంగా దూరమవుతుంది. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా, సుగంధభరితంగా ఉండాలి. ఎక్కడైతే ఇంట్లో ధూళి, బూజు, చెత్త పేరుకుపోతాయో, ఎక్కడైతే అనవసరమైన పాత వస్తువులను, ఎప్పుడో వాడిన పాత బట్టలను, పగిలిపోయిన అద్దాలను, విరిగిపోయిన ఫర్నిచర్ను విపరీతంగా దాచిపెడతారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో కన్యరాశి వారికి సాటి ఎవ్వరూ ఉండరు. కానీ ఇటీవల వచ్చిన నిరాశ, డిప్రెషన్ వల్ల ఆ ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. పూజా గదిలో దేవుడి పటాలకు ధూళి పట్టడం, నిన్నటి పాత పువ్వులను దేవుడి పటాలపై అలాగే వదిలేయడం, దీపారాధన కుందులను సరిగ్గా కడగకపోవడం, నూనె జిడ్డు అలాగే ఉంచడం వల్ల ఇంట్లోని దైవశక్తి క్రమంగా క్షీణిస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మనసులో ఎప్పుడూ కోపం, అసూయ, ఒకరిపై ఒకరికి ద్వేషం, ఏ పని చేయబుద్ధి కాకపోవడం, బద్ధకం వంటి నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎలా నివసిస్తుంది? ఇంట్లో సానుకూల శక్తి వెళ్ళిపోతున్నప్పుడు మనకు ప్రకృతి మరియు దేవుడు కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇస్తాడు. వంటింట్లో పాలు పదే పదే పొంగి కింద పడిపోవడం, వంట చేసేటప్పుడు ఆహారం మాడిపోవడం అనేది మొదటి సూచన. అలాగే ఇంట్లో ఏవైనా శుభకార్యాలు, మంచి పనులు అనుకున్న సమయానికి జరగకుండా పదే పదే వాయిదా పడడం లేదా పూర్తిగా మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. చేతిలో ఉన్న వస్తువులు నిరంతరం జారి కింద పడడం, ఇంట్లోని అద్దాలు పగలడం, ఎలక్ట్రానిక్ వస్తువులు పదే పదే పాడైపోవడం, ఇంటి ఆవరణలో చెడు వాసన రావడం, నిద్రలో భయంకరమైన పీడకలలు రావడం వంటివి నెగటివ్ ఎనర్జీకి స్పష్టమైన సూచనలు. ఈ సంకేతాలను గమనించి మనం వెంటనే అప్రమత్తం కాకపోతే, మన ప్రవర్తనను మార్చుకోకపోతే మున్ముందు మరిన్ని భయంకరమైన కష్టాలు వచ్చి మీరే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. కాబట్టి కన్యరాశి వారు ఈ దారుణమైన పరిస్థితుల నుండి బయటపడడానికి తమ ఇంట్లోని లక్ష్మీ కటాక్షాన్ని, ప్రశాంతతను, ఆ అద్భుతమైన సానుకూల శక్తిని తిరిగి తెచ్చుకోవడానికి కొన్ని సులభమైన, అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక మార్గాలను వెంటనే అనుసరించాలి.
ఇవన్నీ చేయడానికి మీకు లక్షలు ఖర్చవదు. కేవలం మీ మనసు, మీ నమ్మకం మాత్రమే కావాలి. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు తలుచుకుంటే మార్చలేనిది ఏదీ ఈ సృష్టిలో లేదు. కన్యరాశి వారి సంకల్ప బలం చాలా గొప్పది. ఆ సంకల్పాన్ని సరైన మార్గంలో పెట్టడమే ఇప్పుడు మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని. మొదటిగా ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా ఇంట్లో దీపం వెలిగించడం ఒక పవిత్రమైన దినచర్యగా మార్చుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు కేవలం అగ్గిపుల్ల గీసి హారతి ఇచ్చి యాంత్రికంగా వదిలేయడం కాదు. దీపం వెలిగించే ముందు కనీసం మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మనసులోని ప్రాపంచిక ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. మనసు నిండా భక్తితో, పూర్తి నమ్మకంతో ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని లేదా దుర్గమ్మ తల్లిని స్మరించుకోవాలి. మీ మనసులోని బాధలను, కష్టాలను, ఆందోళనలను కళ్ళు మూసుకొని అమ్మవారి ముందు చెప్పుకొని ప్రశాంతంగా ధ్యానం చేయాలి. తల్లి దగ్గర బిడ్డ ఎలాగైతే తన కష్టాలను ఎటువంటి దాపరికాలు లేకుండా చెప్పుకుంటాడో అలా దేవుడికి నివేదించుకోవాలి. ఇంట్లో కనీసం 5 నిమిషాల పాటు ఎవరూ మాట్లాడకుండా టీవీలు కట్టేసి ఫోన్లు పక్కన పెట్టి ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఆ దీపపు వెలుగు ఇంట్లోని చీకట్లనే కాదు, మీ మనసులోని భయాలను, మీ ఇంట్లో ఉన్న సమస్త నెగిటివ్ ఎనర్జీని కూడా సమూలంగా కాల్చివేస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకం. ప్రతి శుక్రవారం కన్యరాశివారు తమ ఇంట్లో ప్రత్యేకమైన శ్రద్ధతో పూజలు చేసుకోవడం చాలా మంచిది. శుక్రవారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రంగా కడిగి, ముఖ్యంగా ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గుమ్మం అనేది ఇంట్లోకి అదృష్టం, దేవతలు వచ్చే పవిత్రమైన దారి. అది ఎంత పవిత్రంగా, ఎంత అందంగా ఉంటే అంత మంచిది. పూజా గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని లేదా దుర్గమ్మను ఎర్రటి పువ్వులతో, అక్షింతలతో పూజించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి అత్యంత వేగంగా తిరిగి వస్తుంది. పూజ ముగిసిన తర్వాత ఒక చిన్న గిన్నెలో పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసి కూర్చుని పంచుకోవాలి. ఇలా అందరూ కలిసి ప్రసాదం తినడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న కోపతాపాలు, అపార్థాలు పటాపంచలైపోయి ప్రేమ చిగురుస్తుంది. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, మన మాటలను, మన ఆలోచనలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. కన్యరాశి అధిపతి బుధుడు వాక్కుకు కారకుడు కాబట్టి మీరు మాట్లాడే మాటలకు చాలా బలం ఉంటుంది. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక అదృశ్య శక్తి లాంటిది. మనం ఏది మాట్లాడితే విశ్వం మనకు అదే తిరిగి రెట్టింపు చేసి ఇస్తుంది. మనం ఎప్పుడూ మన కష్టాల గురించి తిట్టుకుంటూ, అప్పుల గురించి బాధపడుతూ, మా బతుకులు ఇంతే అని ఏడుస్తూ, ఇతరుల గురించి నెగిటివ్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ నెగిటివిటీ మన ఇంట్లోనే స్థిరపడిపోతుంది. మన కష్టాలు మరింత పెరుగుతాయి. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ సానుకూలమైన మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. నీకేం కాదు, నేనున్నాను, మన కష్టాలు తీరిపోతాయి, మంచి రోజులు వస్తాయి అనే భరోసా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు గురించి, అప్పుల గురించి, కష్టాల గురించి వాదనలు పెట్టుకోకూడదు. ఆ సమయంలో మాట్లాడే ప్రతి మంచి మాట మన జీవితాన్ని సానుకూల వైపు నడిపిస్తుంది, అదృష్టాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఈ ఒక్క విషయం జీవితాన్ని మార్చేస్తుంది. జీవితంలో మనం ఎంత కష్టపడి సంపాదించినా అందులో కొంత భాగం అవసరంలో ఉన్నవారికి దానం చేయడానికి కేటాయించాలి. దానం చేయడం వల్ల మన సంపద తగ్గిపోదు, పైగా దైవ అనుగ్రహం వల్ల అది పదింతలవుతుంది. మీ శక్తి కొలది, మీ స్థాయికి తగ్గట్టుగా ఆకలితో ఉన్నవారికి కనీసం వారానికి ఒక్కసారైనా అన్నం పెట్టడం లేదా కష్టాలలో ఉన్నవారికి ఒక చిన్న సహాయం చేయడం వల్ల మీ జాతకంలోని ఎన్నో తెలియని దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. కన్యరాశి వారు ముఖ్యంగా పక్షులకు, మూగ జంతువులకు నీరు, ఆహారం అందించడం అలవాటు చేసుకోవాలి. వేసవిలో పక్షులకు ఒక చిన్న మట్టి గిన్నెలో నీళ్లు పెట్టడం, ఆకలితో ఉన్న వీధి కుక్కలకు కాస్త అన్నం పెట్టడం లేదా ఆవులకు గ్రాసం తినిపించడం వల్ల మీకు ఎంతో అద్భుతమైన మేలు జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ మనసుకు తెలియని ఒక అద్భుతమైన శాంతి, మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా వ్యాపారంలో ఉన్న ఆటంకాలు, ఉద్యోగంలో ఉన్న అకారణమైన ఒత్తిడి క్రమంగా తగ్గిపోతాయి. దానం చేసే గుణం మిమ్మల్ని దేవుడికి మరింత దగ్గర చేస్తుంది.
ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం. కన్యరాశి వారు ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి వారి దీవెనలు తీసుకోవడం వల్ల మీలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. వారి దీవెనలకు ఉన్న బలం ముందు ఏ నెగటివ్ శక్తి, ఏ దుష్టశక్తి నిలబడలేదు. పెద్దల మనసు సంతోషిస్తే, వారి ఆశీస్సులు నిండుగా ఉంటే ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. గతంలో జరిగిన పొరపాట్లను పదే పదే తలుచుకుంటూ వారన్న మాటలను మనసులో పెట్టుకుని రగిలిపోవడం కంటే వారిని క్షమించి ఇప్పటి నుండి మన ప్రవర్తనలో, మన ఆలోచనలలో మార్పు తెచ్చుకోవడం చాలా ముఖ్యం. పెద్దల పట్ల మీరు ప్రేమను, గౌరవాన్ని చూపిస్తే మీ పిల్లలు రేపు మీ పట్ల అదే ప్రేమను, గౌరవాన్ని చూపిస్తారు అన్న సత్యాన్ని ఎప్పటికీ మరవకండి. కన్యరాశి వారు ఇంట్లో ఎప్పుడూ ఒక పవిత్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. కనీసం వారానికి 2 సార్లు ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేయాలి. ఆ ధూపం పొగ ఇంటి మూలమూలలా, ప్రతి గదిలోకి వెళ్ళేలా చూస్తే అక్కడ దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ సుగంధానికి బయటకు పారిపోతుంది. అలాగే ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు, పసుపు వేసి తుడుచుకోవడం వల్ల ఇంటికి పట్టిన దిష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోతాయి. ఇవి చూడడానికి చాలా చిన్న పనుల్లాగా, అందరికీ తెలిసిన పనుల్లాగా అనిపించవచ్చు. కానీ ఇవి మీ ఇంట్లో సానుకూల శక్తిని నిలపడంలో ఒక అద్భుతమైన మంత్రంలా పనిచేస్తాయి. మీ మనసులోని అలజడిని తగ్గించి మీ ఆలోచనలకు స్పష్టతనిస్తాయి. మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చే శక్తి ఈ చిన్న పనులకు ఉంది. జ్యోతిష్యపరంగా గ్రహాల మార్పులు, ఏలినాటి శని ప్రభావాలు, జాతక దోషాలు అనేవి మానవ జీవితంలో ఒక భాగం మాత్రమే. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో కష్టాలొస్తాయి. వాటిని చూసి భయపడిపోయి ఇక నా జీవితం ఇంతే, నా తలరాతి ఇంతే అని నిరాశపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎలాంటి కఠినమైన సమయాన్నైనా, ఎంతటి దురదృష్టాన్నైనా మన మనస్సులోని అచంచలమైన భక్తితో, స్వచ్ఛమైన సానుకూల ఆలోచనలతో ఖచ్చితంగా అధిగమించవచ్చు. కన్యరాశి వారు పుట్టుకతోనే ఎంతో తెలివైనవారు, విశ్లేషణాత్మక శక్తి ఉన్నవారు, ఎంతో కష్టపడే తత్వం, పట్టుదల కలవారు. మీలో ఉన్న ఆ అంతర్గత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఏ పరిస్థితిలోనూ ఎప్పటికీ కోల్పోకండి. మీరు తలుచుకుంటే, మీరు మనసు పెడితే ఈ సృష్టిలో సాధించలేనిది ఏదీ లేదు. తాత్కాలికంగా వచ్చే ఈ ఆర్థిక సమస్యలను, కుటుంబ కష్టాలను చూసి కుంగిపోకుండా దైవ చింతనతో, విపరీతమైన ఓర్పుతో ముందుకు సాగితే మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం, ఆ అద్భుతమైన సానుకూల శక్తి 100% ఖచ్చితంగా తిరిగి వస్తాయి. ఇది తథ్యం. చాలామంది ఇక్కడి పొరపాటు చేస్తారు. మీరు చేయాల్సిన మార్పులన్నీ రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తుంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక మార్పులు, మీ ఆలోచనల్లో మార్పులు ఈ క్షణం నుండే చేయడం ప్రారంభించండి. అలా చేసిన కొన్ని రోజులకే మీ ఇంట్లో వాతావరణం క్రమంగా మారడం మీరే స్వయంగా గమనిస్తారు. ఇన్నాళ్ళు మీ గుండె మీద ఉన్న ఒక పెద్ద భారం, ఒక బండరాయి దానంతట అదే తొలగిపోయినట్టు, మీ మనస్సు ఎంతో తేలికగా, ప్రశాంతంగా మారినట్టు మీకు స్పష్టంగా అనిపిస్తుంది. వృధా ఖర్చులు తగ్గి, అనారోగ్య సమస్యలు దూరమై, ధన నష్టం ఆగిపోతుంది. ఇంట్లో అకారణంగా జరిగే ఆ భయంకరమైన గొడవలాగిపోయి, కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ పాత నవ్వులు, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమలు చిగురిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఆ దేవుడిపై పరిపూర్ణమైన నమ్మకం ఉంచి, మీ వంతు ప్రయత్నాన్ని మీరు నిజాయితీగా, ఎటువంటి స్వార్థం లేకుండా క్రమశిక్షణతో చేయడం మాత్రమే. మీ ప్రయత్నం స్వచ్ఛమైనదైతే, మీ లక్ష్యం మంచిదైతే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. దేవుడు మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. మీ జీవితంలో ప్రస్తుతం ఎంతటి దట్టమైన చీకటి ఉన్నా ఆ చీకటి శాశ్వతం కాదు. రాత్రి ఎంత చీకటిగా ఉంటే మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అంత అందంగా ఉంటుంది. ఆ చీకటి త్వరలోనే పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో ఒక అద్భుతమైన వెలుగు, ఊహించని అదృష్టం వచ్చే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి కష్టం, ప్రతి సవాలు మనల్ని నాశనం చేయడానికి రాదు. అది మనల్ని మరింత బలంగా, మరింత జ్ఞానవంతులుగా, మరింత పక్వత కలిగిన వ్యక్తులుగా మార్చడానికే వస్తుందని మనస్ఫూర్తిగా నమ్మండి. కన్యరాశివారు ఈ నిజాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుని, తమపై తమకు నమ్మకాన్ని పెంచుకుని అత్యంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి.
పగ, ద్వేషం, నిరాశ, భయం వంటి నెగిటివ్ ఆలోచనలకు పూర్తిగా దూరంగా ఉంటూ దైవభక్తిని పెంపొందించుకుంటే మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో, సుఖశాంతులతో విరాజిల్లే ఆనంద నిలయంగా మారుతుంది. మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా, మీరు కన్న కలల కంటే అద్భుతంగా ఉండబోతుంది. ఆ భవిష్యత్తుకు మీరే అతి పెద్ద సాక్ష్యం కాబోతున్నారు. ఈ వీడియోలో చెప్పిన ఒక్క విషయం కూడా మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి కామెంట్లో జై దుర్గమ్మ తల్లి అని భక్తితో రాయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న అతి పెద్ద సమస్యను కామెంట్లో రాయండి. మీ అందరి కష్టాలు త్వరగా తీరిపోవాలని, మీ జీవితాలు ఆనందంతో నిండిపోవాలని ఆ జగన్మాతను కోరుకుంటూ మీ అందరి కోసం ప్రార్థిస్తాను. సర్వే జన సుఖినో భవంతు.